వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఏపీలో సర్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ప్రత్యేకించి నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక మార్లు కలెక్టర్కు ఫిర్యాదులు చేసిన చర్యలు శూన్యమన్నారు. మంత్రి నారాయణ బిఎల్ఓలతో సమావేశంపై కలెక్టర్ నుంచి ఎన్నికల సంఘం నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు. రాష్ట్రంలో జిల్లాలో వైసీపీ సానుభూతి పట్ల ఓట్లు తొలగించడమే ఏకైక లక్ష్యంగా సర్ ద్వారా అధికార పార్టీ కుట్రలు పన్నుతోందని అన్నారు. చంద్రబాబు ప్రజా సంగ్రామానికి భయపడి ఇలాంటి అడ్డగోలు దుర్మార్గ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన లేకుండా కేవలం రాజ్య అధికారి కోసం పరమావధిగా వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ పోతున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు అయితేనే వీరందరికీ సమన్వయం చేసేదానికి అవకాశం ఉంటుంది. అలా లేని పక్షంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది ఊహించుకుంటేనే భయం వేస్తుంది. మరి ఈరోజు పరిస్థితులు కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఏదో ఒక విధంగా కూటములు జతకట్టి అధికారంలోకి రావాలా అనే ఆలోచనతో వచ్చినాడు. కాబట్టి ఆయనకి ప్రజలకి ఏం మంచి చేస్తే మనం ప్రజల మనసుల్లో ఉంటాము, మనం శాశ్వతంగా ఒక మంచితనంతో ఏ విధంగా ఎన్నికల్లో గెలవగలము అన్న ఆలోచన ఎప్పుడు కూడా ఆయనకు ఉండదు. మొదటి నుంచి కూడా ఎందుకని ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ జనాలు గుండెల్లో పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి మాకు ఆయన కావాలా అనే ఆలోచనతో ఎంత దూరమైనా ఎంతసేపైనా ఎండలో నిలబడడానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారంటే కారణం ఏంటంటే వారు లీడర్స్, నాయకులు, ప్రజానాయకులు. ఇతను ఎప్పుడు కూడా ఒక మ్యానిపులేటర్. ఇలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అన్నది జరుగుతూ ఉంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అప్పుడప్పుడు ఎప్పుడో 20 సంవత్సరాలకు 25 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ప్రక్రియ ఇది. గతంలో 2002లో జరిగింది. అంటే 24 సంవత్సరాల తర్వాత 2026లో ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. మళ్ళీ ఇంకొక 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రక్రియ జరగచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రధానంగా ఎక్కడైతే దొంగ ఓటర్లు ఉన్నారో లేదా ఈ దేశస్తులు కాని వాళ్ళని కానీ రకరకాలైనటువంటి కారణాలతో అనర్హులైనటువంటి వారందరినీ కూడా ఈ ఓటర్ల జాబితా నుంచి తొలగించేటువంటి భాగమే ఎస్ఐఆర్ ప్రక్రియ. దీన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు కానీ వైఎస్ఆర్సీపీ ఓటర్లు కానీ లేదా టీడీపీ ఓటర్లు కానటువంటి ఏ విధమైనటువంటి వ్యక్తులైనా కూడా అది వేరే ఏ పార్టీ అయినా కూడా వారందరినీ కూడా తొలగించేదానికి పైనుంచి కింద దాకా ఆదేశాలతో వీరందరూ కూడా అమలు చేస్తూ ఉన్నటువంటి అంశం మనకు కనపడతా ఉంది. ప్రధానంగా జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ దాకా 1 నెల రోజుల పాటు ఈ ప్రక్రియ జరగాలని ఎలక్షన్ కమిషన్ కూడా నిర్ణయం తీసుకొని జూన్ 15వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.